మన పిల్లలు చెప్పినటువంటి అద్భుతమైన శ్లోకాల్లో ఒకసారి పిల్లలందరూ గట్టిగా క్లాస్ కొడదాం మిత్రులారా, బాగా గట్టిగా కొట్టాలి. ఎస్. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా. మరొకసారి భగవద్గీత గట్టిగా క్లాప్స్. సర్వధర్మాన్ పరిత్యజ్య. అర్జునుడికి చెబుతున్నాడు పరమాత్మ, అర్జునుడు ముఖాన మనందరికీ తెలియజేస్తున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య. హే అర్జున, అన్ని ధర్మాలు పక్కన పెట్టు. అంటే ఏంటి? మామూలుగా ధర్మాలు రెండు, స్వధర్మం పరధర్మం. స్వధర్మం పరధర్మం. మరి ఏమిటి స్వధర్మం, ఏమిటి పరధర్మం? అది కూడా పరమాత్మ చెప్పాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మో అనుష్ఠితాన్ స్వధర్మో నిధనం శ్రేయః పరధర్మో భయావహః. స్వధర్మం అంటే ఏంటంటే స్వయంతో ఏకం కావడం స్వధర్మం. స్వయం అంటే ఏంటి? ఆత్మ అని, మనతో, నాతో నేను లయం కావడాన్ని ఏమంటారంటే స్వధర్మము అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ధ్యానం చేయడాన్ని స్వధర్మము అంటారండి. ధ్యానం చేయడాన్ని ఏమంటారంటే స్వధర్మం. స్వయం, స్వ అంటే నేను అని, స్వయం నాతో, నా ఆత్మతో, నాలో నేను రమించడాన్ని. రమంతే ఇతి రామః, రమించిన వాడే రాముడు, రమించేవాడు రాముడు. మరి నాతో నేను రమిస్తూ ఉంటే దానిని స్వధర్మం అంటారు. పరధర్మం అంటే ఏంటంటే ఇది కానిది పరధర్మం. ఏది కానిది? నాతో నేను రమించకుండా ఏ కార్యము చేసినా, ఏ కర్మ చేసినా అది మనసుతో చేస్తాను కాబట్టి, కోరికలతో చేస్తాను కాబట్టి, మనసున్నప్పుడు చేసేటువంటి కార్యం మిగతావన్నీ కూడా. అన్ని కర్మలు గుర్తుపెట్టుకోవాలి, మనసున్నప్పుడు ఆ కర్మ చేస్తాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే నాకు మనస్సు ఉంది, ఆలోచనలు ఉన్నాయి, ఆలోచన మనస్సు ఉంది కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ఇది వచ్చి పరధర్మం. మరి ధ్యానం ఎలా ఉంటుంది? మనసు శూన్యమైపోతుంది. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనసు శూన్యమైపోతుంది కాబట్టి దట్ ఈజ్ స్వధర్మం. దాన్ని ఏమంటారండి? స్వధర్మం. సో మెడిటేషన్ చేయడం అంటే ఎంత గొప్ప అద్భుతమైన స్థితి అంటే స్వధర్మ స్థితికి చేరుకుంటున్నాం మనము అని. మన మూల పదార్థమైనటువంటి ఆత్మతో ఏకమవుతున్నాము, మనలో ఉన్నటువంటి ఈశ్వరుడితో లయమవుతున్నాము అని. ఈశ్వరుడితో లయమవుతున్నాము. ధ్యానము అంటే ఆషామాషి కాదు. ధ్యానం చేస్తున్నాము అంటే మనలో వెలుగుతున్నటువంటి సాక్షాత్ మహామూల చైతన్య శక్తి అయినటువంటి పరమేశ్వరుడితో ఏకమవుతున్నాము. అది స్వధర్మం. అది స్వధర్మం. అది కానిది పరధర్మం. అది కానిది పరధర్మం. అందుకే పరమాత్మ చెబుతున్నాడు, అన్ని ధర్మాలు పక్కన పెట్టు ఉంటే అన్ని పరధర్మాల్ని పక్కన పెట్టు అని. సర్వధర్మాన్ పరిత్యజ్య. అవన్నీ నీ వెంట రావు, నువ్వు మనసుతో చేస్తున్నావు. నువ్వు మనసుతో ఏ పని చేసినా అది కర్మ. దానికి రెండు ఫలాలు ఉంటాయి, ఒకటి పుణ్యము, పాపం. ఆ రెండింటిని తీసుకున్నత లోకాలకు వెళ్తావు, మరలా జన్మ తీసుకుంటావు. నువ్వు మనసుతో ఏ కర్మ చేసినా నీ వెంట రెండు వస్తాయి, పుణ్యపాపాలు వస్తాయి. ఏ త్వం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అంటాడు పరమాత్మ. నువ్వు ఉన్నతలోకాలకు వెళ్ళిన తర్వాత నువ్వు విశాలమైనటువంటి ఈ భూమాత కంటే ఎన్నో వేల వేల కోట్ల విశాలమైనటువంటి ఆ స్వర్గానికి చేరుకుంటావు. ఎప్పుడంటే నువ్వు పుణ్యం చేసినప్పుడు. పుణ్యం ఎప్పుడు చేస్తావంటే మనసుతో చేస్తావు. మనసున్నప్పుడు చేసేటువంటి కర్మలు పుణ్యకర్మలు. ఆ కర్మలు చేయడం వల్ల నువ్వు స్వర్గానికి వెళ్తావు. ఆ పుణ్యం పూర్తి అయిన తర్వాత మర్త్యలోకానికి వస్తావు, మళ్ళా మనుష్యలోకానికి వచ్చి మరలా కర్మలు చేస్తావు అనే విషయాన్ని పరమాత్మ తెలియజేస్తాడు. అందుకే పరమాత్మ చెబుతున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య. ఈ అన్ని ధర్మాలు పక్కన పెట్టేసేయి.
నువ్వు మనసుతో ఏ కర్మలైతే చేస్తావో ఆ కర్మలన్నీ పక్కన పెట్టేసి మాం ఏకం శరణం వ్రజ. అద్భుతమైనటువంటి సెంటెన్స్ ఇది, అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ శ్లోకాన్ని. మాం ఏకం శరణం వ్రజ అంటే ఏంటంటే నీలో వెలుగుతున్నటువంటి ఆ చైతన్య శక్తిని శరణు వేడు. అంటే నీలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి శరణు వేడు. అతడు తప్ప ఈ లోకంలో ఇంకొకటి లేదు లేదు లేదనే విషయాన్ని పరమాత్మ ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు. నీలో వెలుగుతున్నటువంటి ఆ చైతన్య శక్తిని శరణు వేడితే అహం త్వా సర్వ పాపేభ్యం మోక్షయిష్యామి మా శుచః. ఆ చైతన్య శక్తి విస్ఫోటనము పంచభూతాలతో కూడినటువంటి ఆ పరమాత్మ యొక్క శక్తి సర్వ పాపేభ్యం, నువ్వు జన్మల నుండి ఎన్ని కర్మలు చేశావో ఆ కర్మలన్నింటినీ దగ్ధము చేసి ఈ జన్మలోనే నీకు ముక్తిని ప్రసాదిస్తుంది. అందువల్ల మనసుతో కూడుకున్నటువంటి ఆ పరధర్మ కర్మల వెంట వెళ్లకుండా నీవు స్వధర్మంతో ఏకముగా నీలోను లయం కానే విషయాన్ని పరమాత్మ ఇక్కడ గుర్తు చేస్తున్నాడు మనందరికీ కూడా. మనలో మనం లయమైతేనే మన కర్మలు దగ్ధమైపోతాయి. సో ఒకటే బాగా గుర్తుపెట్టుకోవాలి, మనస్సు లేనప్పుడు, మనస్సు శూన్యంగా ఉన్నప్పుడు ఏ పవిత్ర కర్మ అయితే చేస్తామో అప్పుడే మన కర్మలు దగ్ధమైపోతాయి. అంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ధ్యానము ద్వారానే కర్మలు దగ్ధమైపోతాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శుభం భూయాత్. Good morning everyone. My name is V. Chaitanya, 10 years old, from Sai Ravindra. 4వ అధ్యాయంలో 21వ శ్లోకం. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్తః సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. భావము: ఆశ లేకుండా మనోబుద్ధులను స్వాధీనంలో ఉంచుకొని పరిగ్రహ భావాన్ని విడచి కేవలం శరీరంతో కర్మ చేసిన పాపాన్ని పొందడు. 4వ అధ్యాయంలో 22వ శ్లోకం. యదృచ్ఛాలాభసంతుష్టః ద్వంద్వాతీతో విమస్తరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. భావము: యాదృచ్ఛికంగా లభించిన దానితో సంతృప్తి చెందుతూ ద్వంద్వాలకు అతీతుడై అసూయ లేనివాడై కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా సమభావం కలిగినవాడు కర్మలు చేసినా బంధింపబడడు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. I am Y Chaitanya, 12 years old, from Sai Ravindra. 6వ అధ్యాయంలో 5వ శ్లోకం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాప్మెనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. భావము: ఇంద్రియ విషయాసక్తమైన మనస్సును మానవుడు తన వివేకయుక్తమైన మనస్సుతో తనను తానే ఉద్ధరించుకొనవలెను. ఎన్నడూ ఇంద్రియ విషయాసక్తిని పొందకూడదు. శుద్ధమైన మనస్సే మనుజునికి యథార్థకమైన హితాన్ని కోరే మిత్రుడు. విషయాసక్తే మనుజునికి కీడు చేయు పరమశత్రువు. 6వ అధ్యాయంలో 17వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. భావము: తగు విధమైన మితాహారము, నడత, తగు విధంగా తన శక్తికి లోబడి పనులు చేసేవానికి, తగు విధంగా నిద్రపోతూ మేలుకుంటూ ఉండే యోగికి సమస్త దుఃఖములను నశింపజేసే జ్ఞానయోగ సిద్ధి ప్రాప్తిస్తుంది. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. ఇంకా మళ్ళీ ఇంకోసారి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాప్మెనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. భావం చెప్పావు కదా,
మరొకసారి చెప్పు. ఇంద్రియ విషయాసక్తమైన మనస్సును మానవుడు తన వివేకయుక్తమైన మనస్సుతో తనను తానే ఉద్ధరించుకొనవలయును. ఎన్నడూ ఇంద్రియ విషయాసక్తిని పొందకూడదు. శుద్ధమైన మనస్సే మనుజునికి యథార్థమైన హితాన్ని కోరే మిత్రుడు. విషయాసక్తే మనుజునికి కీడు చేయు పరమశత్రువు. ఓకే. సో మనసుతో కాకుండా నీతో నువ్వు ఉండాలి, నిన్నే నువ్వు ఉద్ధరించుకోవాలి. అవునా? అదేనా దాని భావము? అవునా కదా? సో దానికి మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, భావమే కదా. సో ఉద్ధరేదాత్మనం, మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఉద్ధరించుకోవాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. సో నిన్ను నువ్వు ధ్యానం చేస్తే నిన్ను ఉద్ధరించుకునే శక్తి నీలోనే వస్తుంది. వేరే వాళ్ళపైన డిపెండ్ కావు నువ్వు. అర్థమైందా? లేకపోతే ఎదుటివాడు వచ్చి నాకు హెల్ప్ చేస్తాడు, ఇంకెవరో హెల్ప్ చేస్తాడు అనేది కాకుండా నాకు అంత శక్తి ఉంది అని ఎవరు చెప్పారు? కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు. ఎంత శక్తి ఉందని చెప్పాడు నీకు? నీకు ఏది కావాలో అది జయించుకునే శక్తి, పొందే శక్తి మనందరిలో ఉందనే విషయాన్ని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్ముడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఈ అబ్బాయికి. కృష్ణ పరమాత్ముడు చెప్పిందని చెప్పాడు. సో ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలనే గొప్ప విషయాలను తెలియపరిచాడు. మనం అలాగే చేద్దామా? వెరీ గుడ్, డన్. ఏం పేరు నీ పేరు? వై చైతన్య. అబ్బా, వెరీ గుడ్, డన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ జగన్. ఒకసారి ఈ అబ్బాయికి గట్టిగా క్లాప్స్ కొడదాం. సార్కి, సతీష్ సార్కి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఉద్ధరేదాత్మాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనే బంధుర్ ఆత్మైవ రిపు రాత్మనః. ఎంత అద్భుతమో. మనందరం అందుకోసమే వచ్చాము ఇప్పుడు ఇక్కడికి, అంతే కదా సార్? ఎందుకోసం వచ్చామండి? మనల్ని మనం, ఒకసారి గట్టిగా, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి వచ్చాం. ఎవరి కోసం వచ్చామండి? మనం అందరూ కూడా మన కోసం వచ్చాం. ఎవరి కోసమో రాలేదు, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి కోసమే వచ్చాం. అందుకే పరమాత్మ చెబుతున్నాడు, అర్జునా నీ మనస్సును నువ్వు ఉద్ధరించుకోవాలి. నీ మనస్సును నీవు ఉద్ధరించుకోవాలి. మరి నీ మనసే నీకు బంధువు, నీ మనసే నీకు మిత్రుడు, శత్రువు. ఎవరికి ఎవరు శత్రువు అండి? మన మనస్సు. బాగా గుర్తుపెట్టుకోవాలి, మన మనస్సు. అందుకే భగవద్గీతలో పరమాత్మ అంటాడు, మనుష్యానం మనస్సేషు. అర్జున, మనుష్యుల్లో మనస్సును నేను అంటాడు. మనస్సును నేను. నీ మనస్సు అనేది నా చైతన్య శక్తితో నిండి ఉంది. అందువల్లే నీ మనస్సు ఇంద్రియాలతో పరిగెడుతూ ఉంటుంది, బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, ఏదేదో చేయాలని కోరుకుంటూ ఉంటుంది. మరి ఆ మనస్సును నీ మనసుతోనే నీవు ఉద్ధరించుకోవాలి. మనస్సును మనసుతో ఉద్ధరించుకోవాలంటే మనసును శక్తివంతం చేసుకోవాలి. మనసును శక్తివంతం చేసుకోవాలంటే భగవద్గీత ఎన్నిసార్లు చెప్పినా మనసు శక్తివంతం కాదు. కూర్చొని ధ్యానం చేస్తే శక్తివంతం అవుతుంది మనస్సు. ముఖ్యంగా పిల్లలతో ప్రతిరోజు ధ్యానం చేయించాలి. ఎందుకంటే వారు మనస్సు పవిత్రత పొందుతుంది. అదే పరమాత్మ యొక్క మెసేజ్, అద్భుతమైన మెసేజ్. నీ మనస్సును నువ్వే ఉద్ధరించుకోవాలి అర్జున. ఉద్ధరేదాత్మ ఆత్మానం. ఇక్కడ ఆత్మ అంటే మనస్సుగా తీసుకోవాలి. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు మనస్సు. మన మనసే ఆత్మ. మనస్సు పవిత్రత పొందితే ఆ మనస్సు ఆత్మ. మనస్సు ఇంద్రియాల వెంట వెళ్ళిపోతూ ఉంటే ఆ మనస్సు ప్రాపంచిక మనస్సు. ఆ మనస్సు శ్వాసతో లయమై ఉంటే అది ఆధ్యాత్మిక మనస్సు, పవిత్రమైనటువంటి మనస్సు. మన మనస్సును మనమే ఉద్ధరించుకోవాలి. ఒకరి విరోధిని ఎవరు చెప్తారండి? మనస్సే చెబుతుంది. ఒకరు మంచివాళ్ళని ఎవరు చెప్తారు? మనస్సే చెబుతుంది. అలాగే ఇలాంటి మహానుభావులకి ఆ విరోధులు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఉండరు. వాళ్ళే యోగులు. అందుకే పరమాత్మ తస్మాత్ యోగీభవ అర్జున అన్నాడు. ఎంత అద్భుతమో. అర్జునుడు రాజు కదా, మహానుభావుడు కదా. హే అర్జున, ఇంకో రాజ్యాన్ని జయించు అని చెప్పాలి ఆయన చెప్పి ఉంటే. అంతే కదా సార్? పక్కన రాజ్యాన్ని కూడా జయించు, నువ్వు ఇంకో రాజ్యానికి రాజు అయిపోతావు, అంతా విస్తరించుకొని చెప్పాలి. అలా చెప్పలేదు. ఒక యోగీశ్వరుడు చెప్పినట్టు మాట ఏంటంటే, హే అవన్నీ 3 నాళ్ళ ముచ్చట, నువ్వు యోగివి కావాలి. ఈ లోకంలో కాదు,
అన్ని లోకాల్లో 14 భువన భాండాగారాల్లో అత్యున్నతమైన పదవి ఏంటో తెలుసా? యోగి. యోగి అనేటువంటి పదవి. అందుకే యోగత్వాన్ని మనం పట్టుకోవాలి. ఆ యోగత్వంలో లయం కావాలి అంటే మస్ట్ అండ్ షుడ్ ఏం చేయాలంటే ధ్యానం చేయాలి. ధ్యానమే అన్నిటికీ మూలం. ధ్యానమే అన్నిటికీ మూలం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాస మీద ధ్యాసను మనకు అందించినటువంటి గురువు గారికి జై హో. గట్టిగా క్లాప్స్ కొడతాం. ఎస్ మేడం. నెక్స్ట్ Good morning everyone. I am Ishwar Tej, 11 years old from Sai Ravindra. 6వ అధ్యాయంలో 40వ శ్లోకం. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కర్చేత్ దుర్గతిం తాత కర్చతి. భావము: పార్థ, యోగము నుండి భ్రష్టుడైన వానికి ఈ లోకములో కానీ పరలోకములో కానీ వినాశము లేదు. ఎందువలన అనగా, తండ్రి, ఆత్మోదరణతో మంచి పనులు చేయువానికి ఎన్నడూ దుష్ఫలితములు కలగవు. 7వ అధ్యాయంలో 3వ శ్లోకం. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయేత్ యతతామపి సిద్ధానాం కచిన్మాం వేతి తత్వతః. భావము: పార్థ, యోగము నుండి భ్రష్టుడైన వానికి ఈ లోకములో కానీ పరలోకములో కానీ వినాశము లేదు. ఎందువలన అనగా, తండ్రి, ఆత్మోదరణతో మంచి పనులు చేయువానికి ఎన్నడూ దుష్ఫలితములు కలగవు. థ్యాంక్ యూ. I am Yashashvi, 11 years old from Sai Ravindra UP School. 8వ అధ్యాయంలో 5వ శ్లోకం. అంతకాలే చ మామేవ స్వరన్ముక్త్వా కళేబరం యప్రయాతి సమద్భావం యాతినాం సస్య సంశయః. భావం: కౌంటేయ, ఏ మానవుడు మరణ సమయంలో పరమేశ్వరుడు విష్ణువునైన నన్నే స్మరించుచు దేహము ధరించుచున్నాడో అతడు నా యొక్క విష్ణు స్వరూపమును పొందుచున్నాడు. ఈ విషయంలో ఎట్టి సందేహము లేదు. 8వ అధ్యాయంలో 16వ శ్లోకం. ఆ బ్రహ్మ భువనాలోకః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంటేయ పునర్జన్మ న విద్యతే. భావము: కౌంటేయ, భూలోకం నుండి బ్రహ్మలోకము పర్యంతము సమస్త లోకములు తిరిగి వచ్చడు స్వభావము కలిగినది. అక్కడ పూర్వలోకము నుండి తిరిగి వచ్చిన వారు మరలా ఈ లోకములో జన్మించవలసినదే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా వికాస్, జైనికేష్, భావశ్రిద, గగన్ అదృశ్య, ప్రహ్లాద, వీళ్ళంతా కూడా మరి లైన్లో రావాల్సిందిగా కోరుకుంటున్నాను. Good morning everyone. I am Bhavya, 10 years old from Sai Ravindra. 6వ అధ్యాయంలో 35వ శ్లోకం. అశంశయం మహాభాగో మనోదుర్విగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగేణ చ ద్రువ్యతే. భావము: ఓ మహాభాగో, మనస్సు చంచలమైనది, నిగ్రహించుట కష్టము అనుటలో ఎట్టి సందేహము లేదు. అయినప్పటికీ ఓ కుంతి పుత్ర, అభ్యాస వైరాగ్యమును చేత వశము చేసుకొని పట్టు సదలకుండా ప్రయత్నించినట్లయితే మనస్సు నిగ్రహింపబడుతుంది. 7వ అధ్యాయంలో 19వ శ్లోకం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి
సమహాత్మాసు దుర్లభ. భావం: అనేక జన్మలు ఎత్తిన పిడప తత్వజ్ఞానాన్ని పొంది జ్ఞాని అయిన వాడు సర్వము వాసుదేవుడే అని ప్రత్యక్షముగా తెలుసుకుంటాడు. సర్వాత్మ స్వరూపుడు వాసుదేవుడే అని భావించు మహాత్ముడు మిక్కిలి దుర్లభుడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చిరంజీవి గట్టిగా క్లాప్స్ కొడదాం ఒకసారి, మరింత గట్టిగా, థ్యాంక్ మరింత యూ. గట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. Good morning everyone. I am Ishwar from 5th class Sai Ravindra EM UP School. 4వ అధ్యాయంలో 23వ శ్లోకం. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. తాత్పర్యం: దేనియందు సంగభావం లేనివాడు, ఫలాసక్తి లేనివాడు, ఆత్మజ్ఞానమునందు నిలిచినవాడు భగవత్ ప్రీతికరంగా త్యాగబుద్ధితో చేసే కర్మ పూర్తిగా నశించిపోతున్నది. 4వ అధ్యాయంలో 24వ శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మజ్ఞో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. తాత్పర్యం: బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన వాని చేత బ్రహ్మమును అగ్నియందు వ్రేల్చబడిన హవిష్యు బ్రహ్మమే, శృక్ష్రువాలు బ్రహ్మమే, సర్వము బ్రహ్మమే అని భావము నిశ్చయముగా గల అట్టి జ్ఞాని చేత పొందదగినది కూడా బ్రహ్మమే. థ్యాంక్ యూ ఆల్. మరి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం అబ్బాయి చెప్పాడు ఇప్పుడు. గత సంగస్త్యః ముక్తస్త్యః జ్ఞానం అవస్థితో చేతస యజ్ఞాత్ ఆచరతే కర్మః సమగ్రం విలీయతే. మరి ఈ శ్లోకంలో పరమాత్మ కర్మ అంటే ఏంటి అనే పదానికి అర్థం చెబుతున్నాడు మిత్రులారా. భగవద్గీతలో మనం బాగా గమనిస్తే అంతరార్థాలు అంత అద్భుతంగా ఉంటాయి. వాడిని తెలుసుకున్నప్పుడే భగవద్గీత అర్థమవుతుంది. అందుకే ప్రతిసారి చెప్పేవాడు, ధ్యానం చేస్తేనే భగవద్గీత అర్థమవుతుంది అని చెప్పాను నేను. ఎవరైతే ధ్యానం చేస్తారో వారికే భగవద్గీత అర్థమవుతుంది, మిగతా వారికి రకరకాలుగా భగవద్గీత అర్థమవుతుంది. ధ్యానం చేసేవాడికి ఏదైతే అర్థం కావాలో అదే అర్థమవుతుంది అని. కర్మ అంటే ఏంటంటే యజ్ఞాత్ ఆచరతే కర్మ. యజ్ఞము చేయడమే కర్మ అర్జున అంటున్నాడు పరమాత్మ. యజ్ఞము చేయడమే కర్మ. కర్మ అంటే అంటే యజ్ఞం చేయడాన్ని కర్మ అంటారు. సింపుల్, యజ్ఞం చేయడాన్ని కర్మ అంటారు. మరి యజ్ఞం అంటే ఏంటి? అపానే జుహ్వతి ప్రాణం ప్రాణాపాన తదాపర ప్రాణాపాన గతి మృద్వ ప్రాణాయామ పరాయణ అపానే జుహ్వతి ప్రాణం. అర్జునా, నీకు ప్రాణము అపానము అనేటువంటి రెండు అద్భుతమైన సంపదలు ఉన్నాయి నీలో. ప్రాణము అంటే శ్వాస తీసుకోవడం, అపానము అంటే శ్వాసను వదిలిపెట్టడం. అది మన యొక్క సంపద, అది మన యొక్క సంపద. మరి ఆ ప్రాణము అపానాలు ఉన్నాయి చూడండి, ఆ సంపదను ఎవరైతే గమనిస్తారో అపానే జుహ్వతి ప్రాణం, ప్రాణము అపానం, ప్రాణాపాన తదాపర ప్రాణాపాన గతి మృద్వ. ఆ ప్రాణము అపానాలతో మనము ఏకం కావడాన్ని ఏమంటారంటే జుహ్వతి అంటారు. సంస్కృతంలో జుహ్వతి అంటే యజ్ఞము అని. మరి ప్రాణము అపానాలతో ఏకం కావడాన్ని ఏమంటారండి? యజ్ఞం అంటారు. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడాన్ని ఏమంటారండి? యజ్ఞము అంటారు. ఆ యజ్ఞం చేయడాన్ని ఏమంటారండి? కర్మ అంటారు. యజ్ఞాత్ ఆచరతే కర్మ. మరి మిగతా కర్మలు కావాసారంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనము శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేస్తూ నిజమైనటువంటి ఆ కర్మను చేస్తామో, అంటే భగవత్ కర్మ అంటారు దాన్ని, దైవిక కర్మ. ధ్యానం అనే దైవిక కర్మ. ఆ కర్మను చేస్తామో మిగిలిన కర్మలన్నీ కూడా ఎలా చేస్తామంటే ఈశ్వరార్పణ భావనతో చేస్తాం. అది అంటే ఫలితాన్ని ఆశించకుండా
పరమ పవిత్రంగా భక్తితో, శ్రద్ధతో, దైవిక భావనలతో, ఏ ఇచ్చ లేకుండా, ఏ భావన లేకుండా, ఏ స్వార్థము లేకుండా, ఏ ద్వేషము లేకుండా పరమ పవిత్రంగా ఆ కర్మలు చేస్తాం కాబట్టి ఆ కర్మల ఫలితాల్ని మనము అనుభవించాల్సిన అవసరం లేదు. అంటే అసలైనటువంటి యజ్ఞం అనేటువంటి ఈ కర్మను చేయడం ద్వారా ప్రాపంచిక కర్మల యొక్క ఫలితాలని మనం అనుభవించాల్సిన అవసరం లేకుండా ఆ కర్మలన్నీ తీసేస్తున్నాడు పరమాత్మ మనకు అని చెప్పనని. అందుకే ధ్యానము అంత శ్రేష్టమైంది, అంత విశిష్టమైంది అనే విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి ధ్యానానికి జై హో, గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మాస్టర్స్, మరి ఇప్పటి వరకు సాయి రవీంద్ర స్కూల్ నుంచి మరి పిల్లలు రావడం జరిగిందండి. మరి చక్కగా భగవద్గీతని వాళ్ళకి అందరికీ అందిస్తూ వాళ్ళతో అద్భుతమైన ఆ సాధన వాళ్ళు చేయించారు. ఒకసారి సాయి రవీంద్ర స్కూల్ వారికి అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం మాస్టర్స్. అండ్ ఇంకా లతా, ధరణి అండ్ సాయి శ్రీనివాస్ కూడా మరి ఉంటెగిన వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ లైన్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఎస్ ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు వి నాగ వికాస్. నేను 8వ తరగతి చదువుతున్నాను, శ్రీ అరబిందో ఇంటిగ్రల్ స్కూల్. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మా వృకోదరః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు పౌండ్రం, అర్జునుడు దేవదత్తం అనే శంఖాలను ఊదించాడు, భీముడు మహాశంఖంను ఊదించాడు. నిహత్యదార్తరాశ్రానః కాపిత్రిస్య జనార్దన పాపమేయోశ్రయోదస్మాన్ హత్వైతానాథాయినః. తాత్పర్యం: ఓ జనార్దన, ధృతరాష్ట్రులు వాళ్ళని చంపితే ఏం కలుగుతుంది? ఈ ఆత్మలను చంపితే మనకు ఏం లభిస్తుంది? థ్యాంక్ యూ ఆల్. మై నేమ్ ఇస్ ప్రహ్లాద్. ఐ స్టడీ ఇస్ థర్డ్ క్లాస్. ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుస్తవగా మామకా పాండవా చైవ కిమకూర్వత సంజయ. భావం: ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, యుద్ధ సన్నదులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారును పాండుపుత్రులను ఏమి చేసిరి? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానేకం యోడాం దుర్యోధనస్తదా ఆచార్యాయ ముఖ సంగమ్య రాజాన వచన బ్రవీత్. భావం: సంజయుడు పలికెను, ఆ సమయమున రాజైన దుర్యోధనుడు ఊరంచనతో సమరమునకు మోగిరించి ఉన్న పాండవ సైన్యమును చూచి ద్రోణాచార్యుని కడకేగి ఇట్లు పలికెను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు పిసి లాలిత్యారెడ్డి. నేను ఇప్పుడు శ్లోకాలు చెప్పబోతున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్థోధ్యాయః. జ్ఞానకర్మ సన్యాసయోగః. శ్రీభగవానువాచ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతిపదార్థము: సాధూనాం అంటే సాధు పురుషుల యొక్క, పరిత్రాణాయ అంటే రక్షణార్థము, దుష్కృతం అంటే దుష్టుల యొక్క, వినాశాయ వినాశనము కొరకు, చ మరియు ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంస్థాపన కొరకు, యుగే యుగే ప్రతి యుగంలో, సంభవామి అవతరిస్తాను. తాత్పర్యము: సన్మార్గంలో నడిచే సత్పురుషులను రక్షించుటకు, పాపకర్మాలు చేసే దుర్మార్గులను నాశనం చేసి ధర్మాన్ని బాగుగా నిలుపుటకు నేను ప్రతి యుగంలో జన్మిస్తూ ఉంటాను. విశేషార్థము:
సర్వశక్తిమంతుడను సర్వేశ్వరుడను పూర్ణ బ్రహ్మ అగు భగవానుడు భక్తుల్ని పాలించుటలో సమర్థుడు. ఈ శ్లోకంలో సత్ప్రవర్తన కలిగియుండు సాధు పురుషులు ఎల్లప్పుడూ రక్షించబడుతూ ఉంటారని భగవానుడు అభయమిచ్చాడు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ అష్టాదశోऽధ్యాయः మోక్షసన్యాసయోగः. శ్రీభగవానువాచ సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ప్రతిపదార్థము. సర్వధర్మాన్ అంటే సమస్త ధర్మములు, పరిత్యజ్య అంటే నాకు సమర్పించి, ఏకం అంటే సర్వశక్తిమంతుడను సర్వేశ్వరుడను పరమేశ్వరుడునైన మాం నన్ను శరణం వ్రజ శరణు నొచ్చుము, అహం నేను, త్వా నిన్ను, సర్వ పాపేభ్యః సమస్త పాపముల నుండి, మోక్షయిష్యామి విముక్తి గావింతును, మా శుచః నీవు శోకింపగును. తాత్పర్యము. సర్వధర్మములు అనగా నీ సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పించుము. సర్వశక్తిమంతుడను పరమేశ్వరుడనైన నన్నే శరణు నందుము. అన్ని పాపముల నుండి నిన్ను విముక్తి గావింతును. విశేషార్థము. భగవద్గీత సందేశంలో భగవానుడు కేవలం అర్జునికే కాక సకల మానవాళికి సాంఖ్య కర్మ భక్తి జ్ఞాన ధ్యాన యోగ మార్గములు అన్నీయు అనుసరణీయములే. మానవులు మాయా ప్రభావము చేతనో మరే ఇతర కారణముల చేతనో ఆచరించలేకపోతే దిగులు పడవలసిన అవసరం లేదు. అందరికీ సులభమైన ఉపాయం ఉన్నది. అది ఈశ్వర శరణాగతి అనే భక్తి మార్గము అన్నిటికంటే గొప్ప రహస్యము అని భగవానుడు బోధించాడు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు టి ధరణి. నేను 9వ తరగతి చదువుతున్నాను. 3వ అధ్యాయంలో 38వ శ్లోకం. ధూమేన వ్రియతే వహ్ని యదాదర్శో మలేన చ యదోల్బేన వృతో గర్భః తథా తేనేదమావృతం. పరిణిత మేడము శ్రీనివాస్ రెడ్డి సార్ వచ్చారు. మరి పరిణిత మేడంకి శ్రీనివాస్ రెడ్డి సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు మరి వారిని ఆహ్వానిద్దామండి. పొగ చేత అగ్ని, దుమ్ము చేత అద్దము, మావి చేత శిశువు ఎలా అయితే కప్పబడి ఉండునో కామము చేత జ్ఞానం కూడా అలానే కప్పబడి ఉండును. 7వ అధ్యాయంలో 7వ శ్లోకం. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ ధనంజయ, నాకంటే శ్రేష్టమైనది ఇంకొకటి లేదు. దారమునందు ముత్యము కూర్చబడినట్లు సమస్తము అంతా నాపైనే ఆధారపడి ఉన్నది. ధన్యవాదములు. My name is Sai Srinivas. I am studying 6th class. My school name is Sri Chaitanya CBSE School. Guru Brahma, Guru Vishnu, Guru Revo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Shri Gurave Namaha. ఓం పాతాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతాం నుతవశినీం భగవటీం అష్టాదశాధ్యాయినీం అంబత్వామనుసందదామి భగవద్గీతే భగద్వేషిణీం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ వేదవ్యాస మహర్షినే నమః. శ్రీమద్భగవద్గీత అత సప్తదశోధ్యాయ సిద్ధార్థయ విభాగ యోగ. అర్జున ఉవాచ ఏ శాస్త్రవి విముత్సృజ్య యజంతే సిద్ధయాన్వితా తేషాం నిష్ఠా కృపా కృష్ణ సత్వమహో రజస్తమః. శ్రీ భగవానువాచ
త్రివిధా భవతి శ్రద్ధా డేయినాంసా స్వభావజా సాత్వికీ రాజసి చైవ తామసి చేటి తాంసును. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సిద్ధార్థయ విభాగ యోగో నామ ద్వాదశోధ్యాయ. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం. నా పేరు బి జయకృష్ణ. నేను ఎర్రగుంట్లలోని శ్రీ విజ్ఞాన్ విద్యానికేతన్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత శ్రీ భగవానువాచ యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకోస్తదనువర్తతే. ఈ ప్రపంచంలో ఉత్తముడు ఏ ఏ కర్మలనైతే ఆచరించునో ఇతరులు కూడా అవే కర్మలను ఆచరింతుడు. ఉత్తముడు ఆచరించే కర్మలు వైదిక కర్మలు అయినా జ్ఞాన కర్మలు అయినా వేటినైనా సరే ఇతరులు ఈ ప్రపంచంలో అనుకరింతురు. త్రివిధం నరకసేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తదా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. కామము, లోభము, మదము, మాత్సర్యము అనేవి ఈ ప్రపంచంలో నరకానికి ద్వారములు. ఈ ద్వారములను మానవుడు అనేటివాడు వదిలిపెట్టవలయును. ఈ ద్వారములను వదిలిపెట్టిన పిమ్మట మానవుడు యోగి అయ్యేదడు. ధన్యవాదములు. చక్కగా పిల్లలంతా కూడా ఎంతో అద్భుతంగా మరి భగవద్గీత పోటీల్లో అద్భుతంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి చక్కని ఉచ్చారణతో అద్భుతంగా వాళ్ళు ఆ భావ ప్రకటన చేశారు. మరి ఈ విధంగా చక్కగా వాళ్ళని ట్రైన్ చేసిన టీచర్స్ని, పేరెంట్స్ని మరి విశేషంగా ఇక్కడికి చక్కగా వచ్చి మరి ఒక క్రమశిక్షణతో ఈ పోటీల్లో పాల్గొన్నందుకు ఆ పిల్లలందరినీ కూడా ఒకసారి గట్టిగా మనం హృదయపూర్వకంగా మరి చప్పట్లతో మన కృతజ్ఞతలు తెలియజేసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పిల్లలందరూ కూడా చక్కగా ఈరోజు భగవద్గీతను మనకు వినిపించారు. మా విన్నపం ఏంటంటే భగవద్గీత యొక్క ఆ సారము, ఆ జ్ఞానము, ఆ పవిత్రత ఆ బిడ్డల మనస్సులో కానీ పెద్దల మనస్సులో కానీ నిలిచిపోవాలి అంటే అందరూ ఖచ్చితంగా ధ్యానం అలవాటు చేసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ధ్యానం చేసిన తరువాతే ఆ భగవద్గీత యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనము వ్యక్తపరచగలము. ఆ శక్తిని మనం నింపుకోగలము. భగవద్గీత అంటే అంతా కూడా బయట విశేషాలు ఏమీ మాట్లాడదు భగవద్గీత మిత్రులారా. యుద్ధం అంటే కూడా బయట యుద్ధం గురించి భగవద్గీత చెప్పదు. భగవద్గీత అంతా కూడా మనిషి అంతరంగంలో ఉన్నటువంటి ఆ మనోక్షేత్రము గురించి వివరిస్తుంది భగవద్గీత. అందుకే ఇది సాధనా గ్రంథము. చక్కగా సాధన చేస్తేనే, యోగ సాధన చేస్తేనే, ధ్యాన సాధన చేస్తేనే ఆ పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనము జీర్ణం చేసుకోవచ్చు, అన్వయించుకోవచ్చు అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో మంచి శ్లోకాలు, అద్వితీయమైనటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు పిల్లల ద్వారా మనం తెలుసుకున్నాం. అదేవిధంగా భగవాన్ బ్రహ్మర్షి పత్రిజీ గారు అత్యంత వైభవంగా మనకు గీతామృతాన్ని అందించారు. మరి అందరూ ఆ పుస్తకం తీసుకొని చదివితే మరింత జ్ఞానాన్ని మనము అద్భుతంగా పొందగలం. మరి ఈరోజు మనకు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించినటువంటి పిల్లలందరికీ కూడా ఒకసారి మనం గట్టిగా మనపూర్వకంగా, ఆత్మపూర్వకంగా వారందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంపదలతో మరింత జ్ఞానాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గట్టిగా క్లాప్స్ కొడదాం. వారికి ఈ గీతామృతాన్ని అందించినటువంటి గురువులకు కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం ప్లీజ్. మరి ఒక మంచి శ్లోకం అది చెప్పిన తర్వాత మనం సారు అది యుక్తాహార విహారస్య
యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఈ అద్భుత శ్లోకానికి సారధార విశ్లేషణ తీసుకుందాం ఇప్పుడు మనం. ఓకే, సో మిత్రులారా, చక్కగా భగవద్గీతలో అద్భుతమైన విషయాలను మనకు సాంస్క్రిట్లో తెలియజేసిన, ఎన్నో వాల్యూమ్స్లో తెలియజేసిన ఎంతోమంది గురువులు ఈ కాలంలో ఇన్ని వాల్యూమ్స్ చదవలేరని చెప్పేసి దాన్ని మినిమైజ్ చేస్తూ కొద్దిగా చిన్నదిగా చేసింది మనందరికీ తెలిసిన విషయం. పత్రిజీ గారు ఇంకొక అడుగు ముందుకేసి గీత జ్ఞానామృతము, ఎందుకంటే ఈ యుగంలో ఈ ఫాస్ట్ లైఫ్లో మనకు అంత టైం స్పెండ్ చేయలేము, ఎవరు చేసే పరిస్థితిలో లేరు. కాబట్టి అతి ముఖ్యమైన శ్లోకాలను అతి ముఖ్యమైన గొప్ప విశ్లేషణతో మనకు అందించారు గీత విజ్ఞాన సారం. ఓకే, పత్రిజీ గారికి అంత అద్భుతంగా అందించిన పత్రిజీ గారికి గట్టిగా చెప్పట్లు. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ బుక్ చదివాక మనకు అర్థమవుతుంది ఎన్నో విషయాలు. నేను అంటే కృష్ణుడు చెప్పేశాడు, నేను వింటా ఉన్నాను అనుకుంటాం. కృష్ణ పరమాత్ముడు నేను అని ఏ దృక్పథంతో చెప్పాడు, ఏ భావనతో చెప్పాడు అనే విషయం మనకు ఇలాంటి విశ్లేషణల ద్వారా పత్రిజీ గారి అలాంటి హై ఫ్రీక్వెన్సీగా ఉన్న మాస్టర్స్ విశ్లేషణ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. సో ఈ శ్లోకం చూడండి ఎంతో అద్భుతంగా. ఇందాక పిల్లలు, నేను టైం లేదు కాబట్టి అప్పుడు చెప్పలేదు. సో ముఖ్యంగా ఇది మన లైఫ్లో అన్వయించుకుంటే ఎంతో అద్భుతంగా మనం ముందుకు వెళ్ళగలం, ముందుకు వెళ్తాం. ఏమి చేయాలి, ఏమి తినాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, అంత యుక్తంగా ఉండాలి. నా నోరుంది కదా, ఏదో ఒకటి మాట్లాడేస్తాను, నేను ఏదైనా చేయొచ్చు కదా, ఏదో ఒకటి చేస్తాను. యుక్తం ఉంటుందా? అందులో ఉండదు. బుద్ధి ఉంటేనే, జ్ఞానం ఉంటేనే మనం అది ప్రకటించగలం యుక్తంగా. కాబట్టే మనకు ధ్యానాన్ని నేర్పించారు, జ్ఞానం ద్వారానే జ్ఞానం అనేది తెలియజేశారు. కాబట్టి మిత్రులరా, యుక్తంగా ఏది చేస్తామో అది అద్భుతంగా జరుగుతుంది. ఏదైనా కూడా యుక్తం చేయాలి. యుక్తం కావాలంటే యుక్తం తెచ్చుకోవాలి, యుక్తం వస్తుంది. దానికి ప్రయత్నించినప్పుడు అది ఆహారంలో కానీ, వ్యవహారంలో కానీ, చేష్టలో కానీ అంత అద్భుతంగా అది ప్రకటితమవుతుంది అనే ఒక ఉద్దేశాన్ని ప్రకటించారు శ్రీకృష్ణ పరమాత్మల వారు. వారికి మరొకసారి గట్టిగా అభినందనలు తెలుపుకుందాం పత్రిజీ గారికి. ముఖ్యంగా ఇంత చక్కగా సుమారుగా 50 మంది పిల్లలు చెప్పారా మేడం? 50 మంది పిల్లలు కూడా మరొకసారి చెప్పట్లు. ముఖ్యంగా వాళ్లకు అంత అద్భుతంగా భగవద్గీతను నేర్పించినటువంటి టీచర్స్కు, వాళ్ళ స్కూల్ యాజమాన్యాలు కూడా మరొకసారి అభినందనలు ఈ ప్లాట్ఫామ్ నుంచి తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా శ్రీ బాలాజీ గారిని ఆల్రెడీ పరిచయం చేశాము. వీరు ఎన్నో సంవత్సరాలుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉంటూ ముఖ్యంగా భగవద్గీత పైన విస్తృత ప్రచారం చేస్తూ, వీరే కాకుండా వీరి సతీమణి, వీళ్ళ టీం అంతా కూడా ప్రతిరోజు ఈయన టీచర్గా ఉంటారు. ఏ ఒక్క నిమిషం గ్యాప్ దొరికినా కూడా దాన్ని యూటిలైజ్ చేస్తూ పలమనేరులోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా ఎంత రేడియస్లో తెలియజేయగలమో ఆ రేడియస్ను పెంచుకుంటూ చేస్తున్నారు. వారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాము మన వాసవి పిరమిడ్ నుంచి. ఇంకొక ముఖ్య విషయం, ఇప్పుడు రమణ మహర్షి గారు, అరుణాచలం రమణ మహర్షి గారు మనందరికీ తెలిసిన విషయమే కదా. అక్కడ ప్రతి నెల ఎన్నో లక్షల మంది భక్తులు ఇచ్చేసి అక్కడ రమణ ఎన్ని తీర్థాలు తిరుగుతూ ఉంటారు. సో గిరి ప్రదక్షిణము అని చెప్పేసి, సో అక్కడ ధ్యానాన్ని ప్రమోట్ చేయాలి. అక్కడ ఇంకా అద్భుతంగా తెలుసుకుంటారు. ఏదైతే రమణ మహర్షి గారు చేసి ఆచరించి చూపించారో దాన్ని అనుసరించి చేయించాలనే తపనతో రీసెంట్గా డే బిఫోర్ ఎస్టర్డే కూడా అక్కడికి వెళ్ళేసి 44 తీర్థాల్లో ధ్యానం చేపించి 44 తీర్థాలు 44 పాయింట్స్ అక్కడ
ప్రతి ఒక్కరితో ధ్యానం చేయించి ఆడ వీలైనంత మందికి. సో ఈ రకంగా ధ్యాన ప్రచారాన్ని, భగవద్గీత ప్రచారాన్ని చేస్తున్నారు. సో ఇవాళ వీరి టీం ఇక్కడ రావడము మాకు ఆనందించదగ్గ విషయం. ఇవాళ పిల్లలందరూ ఎంతో చక్కగా వాళ్ళు ఏం తెలుసుకున్నారో అది ప్రజెంట్ చేశారు. సో వారు ఏదో ఒక ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవ్వాలి అని తప్పితే అందరూ కూడా వీలైనంత వరకు అద్భుతంగా ప్రకటించారు. వారికి వీళ్ళు మార్క్స్ వేసి వాళ్ళ టీంను తెలియజేస్తారు. ఎవరెవరికి ఫస్ట్ ప్రైజ్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏజ్ గ్రూప్ ప్రకారము. వాళ్లకు మధ్యాహ్నం విఐపీస్ ఎంతో పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది. అప్పుడు బహుమతుల ప్రదానం జరుగుతుంది. కాబట్టి అందరూ గ్రహించవలసిందిగా మరొకసారి తెలియజేసుకుంటూ సార్ను కంటిన్యూ చేయవలసిందిగా కోరుచున్నాను. నా పేరు అరుణకుమారి, నేను పలంనేరు నుంచి వచ్చాను. ఇక్కడ విచ్చేసినటువంటి ఆత్మస్వరూపులకి ముందుగా మన గురువు గారు అయినటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి నా శతకోటి వందనాలు. ధ్యాన దసరా బాగా జరుగుతూ ఉంది. మొట్టమొదట ఈ భగవద్గీత పారాయణంతో అదే శ్లోకాలతో ప్రారంభించడం అద్భుతంగా ఉంది. మామూలుగా ఈ భగవద్గీత అందరికీ వ్యక్తిత్వ వికాసానికి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుగా మనకు అందించడం జరిగింది. భగవద్గీత అంటే మన జీవన గీతను మార్చేటువంటి ఒక మహాద్భుతమైనటువంటి గ్రంథము. ఇది మానవులందరికీ కూడా, ఎవరైనా కూడా ఇది పాటించవలసింది. కులమత భేదాలు ఏమీ లేవు దీంట్లో. ఇది దేని గురించి చెప్పారంటే మనుష్యుల గురించి చెప్పారంటే మానవత్వం ఎలా దాన్ని ఆత్మలను చెందించుకోవాలి, ఏ విధంగా జీవితాన్ని వికసింప చేసుకోవాలి, జీవన విధానాన్ని అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్. అసలు నిజంగా ఇది మనం ఫాలో అయితే అసలు భగవద్గీతలో ఒక్క శ్లోకమైనా మన జీవితంలో ఆచరిస్తే మన యొక్క జన్మ సార్థకత్వం అని చెప్పుకోవచ్చు. అటువంటిది ఈ చిన్నారులు అసలు అందరూ చక్కగా చెప్పారు. ఎవరు కూడా ఇది తక్కువ ఎక్కువ అని చెప్పడానికి లేదు. ఊరికే ఇంకా మార్కులు వేయాలని చెప్పి వేసామే కానీ అందరూ సమానమే. ఫస్ట్, సెకండ్, థర్డ్ అనే కాదు, ప్రతి ఒక్కరు కూడా చక్కగా ప్రతి ఒక్క అమ్మాయి కూడా అబ్బాయి కూడా చక్కగా ఎక్స్ప్రెస్ చేశారు. నిజంగా ఈ అద్భుతమైన కార్యక్రమంలో మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా, ఈ టీం మెంబర్స్కి, వాసవి ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా, పిరమిడ్ వాళ్ళకి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా పేరు కవిత, మేము కూడా పలంనేరు నుంచి వచ్చాము. ఇక్కడ ధ్యాన దసరా మహోత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అది భగవద్గీతతో ప్రారంభించడం చాలా ఆనందకరం. ఇక్కడ విచ్చేసినటువంటి ఆ విద్యార్థులందరికీ కూడా, పిల్లలకందరికీ కూడా ఆశీస్సులు. చాలా చక్కగా ఆ యొక్క భగవద్గీత పఠనాన్ని అలవాటు చేసుకున్నారు. దాంతోపాటుగా ధ్యానాన్ని అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా మీ జీవితం అనేది చాలా ఉన్నతంగా ఉంటుంది. ఏ విధంగా అయితే ఇతర మతస్థులు అంటే అన్నదా భావించద్దండి, ఏ విధంగా అయితే వాళ్ళ బైబిల్ని, ఖురాన్ని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళ యొక్క మసీదులకి, వాళ్ళ యొక్క చర్చిలకి వెళ్తారో, ఆ విధంగా మన హిందువులు కూడా భగవద్గీత మన యొక్క మత గ్రంథము, దాన్ని భావ్యంగా భావించి దాన్ని కూడా మనము ప్రతి ఒక్కరు గుడికి వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్ళి పఠనం చేస్తే చాలా బాగుంటుంది. మన జీవన విధానానికి, జీవిత వికాసానికి భగవద్గీత అనేది చాలా ప్రామాణికం. కాబట్టి అది మన పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మనకు అందించినటువంటి ఒక గొప్ప గ్రంథము. దాన్ని అలవాటుగా చేసుకోండి, మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోండి. ఈ యొక్క దసరా మహోత్సవాలు ఈ 3 రోజులు చాలా చక్కగా, చాలా ఘనంగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అని అండాలి. ఇక్కడికి విచ్చేసినటువంటి ఈశ్వర స్వరూపులందరికీ నమస్కృతులు తెలియజేస్తూ, ఈరోజు పవిత్రమైనటువంటి రోజు. ఈ సమయం చాలా పవిత్రమైనది. ఇక్కడ ధ్యాన జరుపుకున్నటువంటి మహాజ్ఞానులకు అందరికీ కూడా నమస్కృతులు తెలియజేస్తూ, ఈ చక్కటి టీముకి అనేక వందనం సమర్పించుకుంటూ, నేను టైం వేస్ట్ కాబట్టి భగవద్గీత కానీ ధ్యానం కానీ చెప్పడంలో సమయం వృధా కాకుండా, సమయం చాలా విలువైనది. సమయాన్ని వృధా చేయకుండా ఎవరైతే సమయాన్ని పాటిస్తారో వాళ్ళు చాలా ఉత్తములు. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా, దీనికి శ్లోకం కూడా ఉంది చెప్పాలంటే. ఉత్తర గీతలో శ్లోకం ఉంది,
ఆ శ్లోకము ఏమంటే నిమిషం నిమిషార్థం వా ధ్యానినో ధ్యాన చింతయ క్రతికోటి సహస్రాణం ధ్యానమమేకం విశిష్యతే. ధ్యానం అటువంటి విషయము ఎక్కడా లేదు అర్జున. నిమిషము కానీ అర్ధ నిమిషము కానీ శ్వాసపైన ధ్యాస పెట్టి నిత్యము ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ధ్యానం చేస్తే అది వాళ్ళకు సొంతం అవుతుంది, కానీ వేరే వాళ్ళు చేస్తే మనకు సొంతం కావద్దు. కాబట్టి ఎప్పుడు కానీ ఆ సమయాన్ని వృధా చేయకూడదు. నిమిషం నిమిషార్థం వా అర్ధ నిమిషమైనా కూడా వదలకూడదు. నిమిషం నిమిషార్థం జ్ఞానినో ధ్యాన చింతయ. అటువంటి జ్ఞానం ఎన్నో జన్మల ఫలితం. కాబట్టి ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా పరమాత్మలే. ఈ చిన్నపిల్లలు ఇంకా చాలా పరమాత్మలు. ఇప్పుడు అది వచ్చిన వాళ్ళందరూ పరమాత్మలే. కాబట్టి ఆ సమయాన్ని వృధా చేయకుండా ధ్యానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న వినపం మీరందరూ చెప్పాలి. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం శ్రీమాత్రేయ నమః, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నిత్య సుమంగిలేవ విద్యార్థి వృద్ధిరస్తు, నమో వాక్కాయ ఫలసిద్ధిరస్తు. ఓం నమః శివాయ. ధ్యాన దసరా ఉత్సవాలకు విచ్చేసినటువంటి అందరి ఈశ్వర స్వరూపులకు, గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారికి, ఈ ధ్యాన దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వారికి అందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు ఏదైనా మనము ప్రోగ్రాం స్టార్ట్ చేసేటప్పుడు గణపతితో స్టార్ట్ చేసిన విధంగా ఇక్కడ భగవద్గీత కార్యక్రమంతో స్టార్ట్ చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మనము అందరూ కూడా వాళ్ళను ఉద్ధరించుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. అంటే ఇక్కడ చెప్పేటువంటి మహానుభావులు అందరూ కూడా వాళ్ళ అనుభవాలను చెప్తారు. వాళ్ళు చెప్పిన దాన్ని విన్న తర్వాత మనం సాధన చేస్తే మనం తయారయ్యేది ఏ విధంగా తయారవుతామంటే భగవద్గీతలో చెప్పిన విధంగా తయారవుతాం. అంటే చివరిలో ఇలాగ మారుతాం, కానీ అది మొదట స్టార్ట్ చేయడం జరిగింది కదా. అంటే మనం భగవద్గీతలో కొన్ని విషయాలు విన్నాము, దాన్ని మన అనుభవజ్ఞులైనటువంటి మాస్టర్సు చెప్తారు. కాబట్టి ఆ విషయాలను చాలా జాగ్రత్తగా విని బేరీజు వేసుకొని వాళ్ళు అంత గొప్ప అనుభవాలు పొందడానికి మూల కారణం ఏంటంటే ధ్యానం చేయడం. ఏది భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలను అవగాహన చేసుకొని వాటిని ఆచరించేదానికి మనం వీళ్ళు కావాలంటే కూడా మనకు ధ్యానం చేస్తేనే మనకు ఆ మనస్సు నిగ్రహ శక్తి వస్తుంది. అప్పుడు మాత్రమే మనం ఆచరించగలుగుతాం. అంటే ఇక్కడ ధ్యానం లేకుండా భగవద్గీత అర్థము కాదు, దాన్ని ఆచరించడానికి కాదు. అట్లా ఆచరించాలని ప్రయత్నంగా చేసినా కూడా మన వల్ల వీలు కాదు. ఎందుకంటే మనసు చంచలమైనటువంటిది. అర్జునుడు ఎంతో వైరాగ్యం వచ్చి నేను యుద్ధం చేయలేను అని ఉన్న స్థితిలో అతనికి కూడా ఏమైనా డౌట్ వస్తుందంటే మనసును నిలపడం చాలా కష్టం కదా కృష్ణ అంటే, అది నిజమే. వైరాగ్యము సాధన ద్వారా నువ్వేమైనా చేయొచ్చు అంటాడు. అలాంటి వైరాగ్యం సాధన మనకు కుదరాలంటే మాత్రము మనం ఏంటంటే ధ్యాన సాధన చేసినప్పుడు మాత్రమే ఏది నిత్యము అనిత్యమైనటువంటి విషయాలు ప్రతిదీ కూడా తేడా తెలిసి వస్తుంది. అప్పుడు మాత్రమే మనకు మనసు కుదుటపడి మనకు ఏది ఆచరించాలన్నా మనకు సామర్థ్యము అనేటువంటిది వస్తుంది. అప్పుడు మాత్రమే మనం ఉద్ధరించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ధ్యాన సాధన అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనది. కాబట్టి మీరు వీలు పడినప్పుడంతా మీరు బాగా ధ్యాన సాధన చేసి మరింత మందికి మనం పొందిన మంచిని అందరికీ పంచి
సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మరి ఈరోజు యథావిధిగా మనం చెప్పుకున్నట్లుగా బహుమతులు ఇవ్వాలి. అందరూ అద్భుతంగా చెప్పారు. గీత అంటేనే అద్భుతం, గీత చెప్పడమే ఎన్నో జన్మల పుణ్యం. మరి దాంతో ఎవరు తక్కువ ఎక్కువ లేనే లేదు. కానీ ఆనవాయితీ ప్రకారం ఇవ్వడం మన ధర్మం. కాబట్టి 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్లో అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. అందరి పిల్లలకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతాం. ఒకసారి మనం ఇంకా గట్టిగా. 10 సంవత్సరాల లోపు పిల్లలు మొట్టమొదటి బహుమతి 56 మార్కులతో. అంటే ఈ మార్కులు ఎలా అంటే స్పష్టత 10 మార్కులు, భావం 10 మార్కులు, మరియు నిడివి రాగం, ఎక్కడ ఆపాలి ఎక్కడి నుండి ప్రారంభించాలి దానికి ఒక 10 మార్కులు మేడం. ఈ 3 కలిపితే 30 మార్కులు గాను వచ్చినటువంటి మార్కులు. మనం మిత్ర బృందం అంతా వేసినటువంటి మార్కులన్నీ కలిపితే మరి టోటల్గా 60 మార్కులకు 30 + 30 2 టీమ్స్ 60 మార్కులకు వచ్చినటువంటి మార్కుల ప్రకారం 10 సంవత్సరాల లోపు పిల్లల్లో మొట్టమొదటి బహుమతి చిరంజీవి లాలిత్యారెడ్డి 56 మార్కులు. గట్టిగా క్లాప్స్ కొడతాం. గట్టిగా క్లాప్స్ కొట్టండి మాస్టర్స్. లాలిత్యారెడ్డి ఫస్ట్ ప్రైజ్. ఎస్ మేడం. బిలో 10 10 సంవత్సరాల లోపు పిల్లల్లో మొట్టమొదటి ప్రైజు అబౌవ్ 10. ఎస్ అబౌవ్ 10 మేడం. సారీ అబౌవ్ అంటే 10 సంవత్సరాల కన్నా పైన ఉన్న వాళ్ళకి 10 సంవత్సరాల పైన వాళ్ళలో మొట్టమొదటి ప్రైజు లాలిత్యారెడ్డి, చిరంజీవి లాలిత్యారెడ్డి 56 మార్కులతో మొదటి బహుమతి పొందడం జరిగింది. చిరంజీవి లాలిత్యారెడ్డికి, వారి తల్లిదండ్రులకు, వారి ఉపాధ్యాయులకు అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతాం. అదేవిధంగా రెండవ బహుమతి చిరంజీవి నాగ వికాస్ 52 మార్కులు. 52 మార్కులు. నాగ వికాస్ కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం. వాళ్ళు పితృదేవతలు గట్టిగా క్లాప్స్ కొడదాం. వారి గురువులకు, ఉపాధ్యాయ బృందానికి గట్టిగా క్లాప్స్ కొడదాం. అదేవిధంగా మూడవ బహుమతి చిరంజీవి యశస్వి 51 మార్కులతో మూడవ బహుమతి పొందింది. కాబట్టి అమ్మాయి కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం. వారి తల్లిదండ్రులకు, వారి గురువులకు అందరికీ గట్టిగా క్లాప్స్, ఇంకా గట్టిగా క్లాప్స్. మరి 10 సంవత్సరాల లోపు పిల్లల్లో మొట్టమొదటి బహుమతి పొందిన వాళ్ళు చిరంజీవి జ్ఞానశ్రీ 52.5 మార్కులతో మొట్టమొదటి బహుమతి పొందినారు. మరి జ్ఞానశ్రీకి, వాళ్ళ అమ్మా నాన్నలకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ గురువులకు అందరికీ గట్టిగా క్లాప్స్. రెండవ బహుమతి ప్రణీత వచ్చి జ్ఞానశ్రీ 52.5 మార్కులు, ప్రణీత 52 మార్కులతో, అర్ధ మార్కు తేడా, 52 మార్కులతో రెండో బహుమతి కైవసం చేసుకోవడం జరిగింది. మరి చిరంజీవి ప్రణీతకు, వాళ్ళ అమ్మా నాన్నలకు, కుటుంబ సభ్యులకు, ఉపాధ్యాయులకు, వాళ్ళ బృందానికంతా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతాం. ఎస్. మూడో బహుమతి స్నేహ మేడం చెప్పండి. పరిణిక. ఓకే మేడం. ఓకే. థర్డ్ ప్రైజ్ గోస్ టు స్నేహ 51.5 మార్కు. అంతా హాఫ్ మార్క్ డిఫరెన్స్. సో స్నేహగా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. చిరంజీవి స్నేహకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, పెద్దలకు, అందరికీ, వాళ్ళ ఉపాధ్యాయ బృందానికి అంతా గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి అందరి పిల్లలకు మరొకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. భగవద్గీతకు గట్టిగా క్లాప్స్ కొడదాం. భగవద్గీత అమృతాన్ని వాళ్ళ బ్లడ్లో ఇంక్లూడ్ చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకంగా గట్టిగా క్లాప్స్ కొడదాం. ఆఖరిగా మనం యథావిధిగా ధ్యానం చేసి, యజ్ఞం చేసి ముగించాలి. కాబట్టి ఒక 5 minutes మెడిటేషన్ చేద్దాం మేడం. ప్లీజ్ అందరూ కళ్ళు మూసుకుందాం. ప్లీజ్ హాయిగా, ప్రశాంతంగా, అద్వితీయంగా, హాయిగా ధ్యాన యజ్ఞం చేద్దాం మిత్రులారా. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం. మరి అద్దాలుంటే తీసి పక్కన పెట్టేసి వేళలో వేలు పెట్టుకుందాం. కాళ్ళు క్రాస్ చేసుకుందాం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మహాయజ్ఞమే ధ్యాన యజ్ఞం. పరమ ప్రశాంతంగా, హాయిగా, పవిత్రంగా, ఎంతో శక్తివంతంగా ఓంకార నాదముతో, సమస్త వేదముల యొక్క సారముతో, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క శక్తితో, పంచభూతముల యొక్క దివ్య శక్తితో, సమస్త శక్తులు కూడుకున్నటువంటి పవిత్ర శ్వాసతో ఏకం కావాలి మనం ఈ పవిత్ర గడియల్లో. శ్వాస అంటే మిత్రులారా ఓంకార నాదం. శ్వాస అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చైతన్య శక్తి. శ్వాసతో ఏకమైతే
మనమే ఈశ్వరుడు, మనమే పరమాత్మ. దివ్య శ్వాసతో ఏకమవుదాం. ఆఖరి 4 నిమిషాలు. ఈశ్వరుడితో ఏకం కావడమే ధ్యానం. దైవంతో లయం కావడమే ధ్యానం. ఎవరూ కళ్ళు తీయరాదు మిత్రులారా. నైనం చిందంతి శస్త్రాణి అయనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. అయనం చిందంతి శస్త్రాణి అయనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఆఖరి 3 నిమిషాలు. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువాని తిర్మమా. ఎక్కడ యోగం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ఎక్కడ సాధన ఉంటుందో అక్కడ ముక్తి ఉంటుంది. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ సమస్త దేవతలు ఉంటారు అంటున్నాడు పరమాత్మ. ఆఖరి 2 నిమిషాలు. అనన్యా చింతయంతే యో మాం ఏ జనా పరివుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగం క్షేమం వహామ్యహం. అర్జున, ఏ చింత వలదు. యోగము క్షేమము అంతా సాధనే. అన్ని చింతలు వదిలిపెట్టి నీలో దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఆ చైతన్య శక్తితో కూడుకున్నటువంటి దివ్యశ్వాసతో ఏకమైపోవాలి అర్జునా అని పరమాత్మ తెలియజేస్తున్నాడు మిత్రులారా. ఆఖరి 1 నిమిషం. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినిం. ఓం శాంతి
శాంతి శాంతి. ఓకే, ఈశ్వర స్వరూపులారా హాయిగా రెండు చేతులు తీసి దివ్య నేత్రములపైన ఉంచుకుందాం. 5 4 3 2 1 0. మెల్లమెల్లగా చేతులు తీస్తూ నేత్రములు పులకిస్తూ 2 అరచేతులు పరమ పవిత్రంగా కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలేతు తిష్టంతు సర్వేశ్వర అనే పవిత్ర భావనతో ఈ సకల చరాచర సృష్టికి, ముక్కోటి దేవతామూర్తులకు, సకల యోగీశ్వరులకు, శ్రీకృష్ణ పరమాత్మకు, ఈ సకల చరాచర సృష్టిలో అణువణువు నిండి ఉన్నటువంటి ఈశ్వర శక్తికి, పరమాత్మ శక్తికి, దివ్య జ్యోతి స్వరూపం బ్రహ్మర్షి పత్రిజీ గారి దివ్య పాద పద్మములకు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి, కన్యకా పరమేశ్వరి ట్రస్టీకి, అదేవిధంగా ధ్యాన దసరా మహోత్సవాల యొక్క పండుగకు అనంతకోటి నమస్కృతులు తెలియజేస్తూ గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇంకా గట్టిగా. శుభం భూమయాత్. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. అందరికీ ఈశ్వరుడు సదారక్ష. అందరూ చెప్పాలి, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. అంతా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. అంతా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. సేవయే మహద్భాగ్యం, సేవయే మహద్భాగ్యం, సేవయే మహద్భాగ్యం. ధన్యోస్మి. ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఎంతో అద్భుతంగా మరి భగవద్గీతకి మరి చక్కగా అర్థాలని తెలియజేస్తూ, ఆ శ్లోకాలకు అర్థాలు వివరిస్తూ మరి చక్కగా ఈ పోటీలను నిర్వహించారు. మరి మీ బృందానికి అంతా కూడా మరి వాసవి పిరమిడ్ ట్రస్ట్ నుంచి, అలాగే ధ్యాన దసరా ఉత్సవ కమిటీ నుంచి కూడా మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బిలో 10 years అండి, ఒక్కసారి చెప్తాను, కొంచెం నేమ్స్ మిస్టేక్ అయ్యాయి కదా. జ్ఞానశ్రీ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ పరిణిక అండ్ థర్డ్ ప్రైజ్ మహాన్య. ఓకే, ఎస్, థ్యాంక్ యూ అండి. మరి అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్ ఇంతటితో ముగుస్తుంది మాస్టర్స్. మా తర్వాత 2 గంటల నుంచి మరి ధ్యానంతో, మరి సంగీతంతో మరి మొదలవుతుంది. తర్వాత జ్యోతి ప్రజ్వలన, మరి పరిణిత మేం పత్రి సార్ మరి పెద్ద కూతురు ఆమె రావడం జరిగింది. అలాగే ద్వారకానాథ్ సారు, దామోదర్ రెడ్డి సారు, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. సో మనం చక్కగా 2 గంటలకు తిరిగి ఆఫ్టర్నూన్ సెషన్స్, మన ధ్యాన దసరా ఉత్సవాలని మనం చక్కగా ప్రారంభించుకుంటాము. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాస్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలండి. మరి అందరు చక్కగా భోంచేసి 2 గంటల కల్లా మరి ఈ ప్రాంగణంలోకి రావాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.